వారాహి సభ సనాతన ధర్మం కాపాడటం కోసం అందరం ఒకటి కావాలి. ధర్మాన్ని కాపాడటం కోసం బలమైన చట్టం రావాలి. వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. 3 రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా పవన్ తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు మెట్ల మార్గాన తిరుమల చేరుకున్న పవన్ రెండో రోజు తన ఇద్దరి కూతుర్లతో కలిసి తిరుమల డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం 3వ రోజు తిరుపతిలో భారీ జనసమూహం నడుమ వారాహి సభను ఏర్పాటు చేసి వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏ మతానికి ధర్మానికి భంగం వాటిల్లినా అందరూ ఒకే విధంగా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలని, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అవిశ్వాసాలను ప్రేరేపించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని, ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏటా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు నిధులు కేటాయించాలని, ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాల తయారీలో ఉపయోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా విద్య, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ అన్నారు. ఇక తాను ఇస్లాంను గౌరవిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను, హిందుత్వాన్ని పాటిస్తాను అంటూ అరిచి మరీ చెప్పారు. రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే హిందూ మతాన్ని మొదలైపోతాం. తాను ఎన్నడూ ధర్మం తప్పనని, అది జరిగితే తనకు డిప్యూటీ సీఎం పదవి కూడా అక్కర్లేదని పవన్ అన్నారు. అన్ని రాజకీయాలేనా, అన్ని ఓట్ల కోసమే చేస్తామా అని వైసీపీని నిలదీశారు. పరాభవం పొందినా, పరాజయం చెందినా తాను మౌనంగానే ఉంటానని అన్నారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితో, జంతువుల కొవ్వుతో 7 కొండల వాడికి ప్రసాదం పెడుతున్నారని, అవే లడ్డూలు అయోధ్యకు పంపిస్తున్నారని మండిపడ్డారు. You might hate Modi ji, you might hate us, but don't you guys dare to talk about Lord Sri Rama. రాముడిని తిడితే హిందువుగా బాధపడకూడదా అంటూ వైసీపీని ఇండైరెక్ట్ గా సినీ నటుడు ప్రకాష్ రాజ్ను ప్రశ్నించారు. గతంలో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చుతూ విమర్శించాడని తమిళ యువ సినీ నటుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ఎంటగట్టారు. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. ఇప్పుడు వీరందరితో గొడవ పెట్టుకోవడానికి వచ్చానంటూ పవన్ పేర్కొన్నారు. ఇక ఇతర మతాలపై దాడులు జరిగితే నటులు, చిత్ర పరిశ్రమ, వ్యాపారులు అందరూ మాట్లాడతారని, కానీ సనాతన ధర్మం మీద జరిగితే ఎవరూ మాట్లాడరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక హిందువులపై జరిగే దాడులను ప్రశ్నిస్తే మతోన్మాదులం అవుతామా అంటూ ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే మర్యాద ఇవ్వటం, మర్యాద పుచ్చుకోవడం అని, తాము ఇతర మతాల మీద దాడి చేయటం లేదని, కేవలం తాము ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో అమ్మవారి తరహాలో తమ ప్రవర్తన ఉంటుందని, దుర్మార్గులు, అహంకారులను శిక్షిస్తామని, అభాగ్యులను రక్షిస్తామని, తిరుపతి 7 కొండల వారి పాదాల నుంచి ఒక పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మంపై జరిగే దాడులను ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఒకే గొంతై వినిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. Let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out.